హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఏ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే మనకి త్వరలోనే డీఈఎక్స్ అయితే రాబోతుందండి. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి. సో మన ప్రాజెక్ట్లో రాబోతుంది అనమాట. సో ఇది వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్లో వచ్చే మార్పులు ఏమిటి, ఇది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, దీనివల్ల అసలు మనకున్న బెనిఫిట్ ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలనుకున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నాను ఖచ్చితంగా. సో ఒక ముఖ్యమైన పాయింట్ అండి. సో ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. నేను చేసే నెక్స్ట్ ఏ నెట్వర్క్ వీడియోలో అయితే మీ యొక్క ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ అయితే తీసుకొస్తానండి. సో ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మైనింగ్లో కానీ వ్యాలెట్లో కానీ. సో వాటిలో అయితే దానికి సంబంధించి అయితే మీరు ఎగ్జాక్ట్గా కామెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నలకి అయితే సమాధానంతో ఒక వీడియో వస్తుందండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి అయితే ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో మీకున్న డౌట్స్ మొత్తం కూడా అంటే ప్రాబ్లమ్స్ అండి, వాటిని అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం డీప్గా దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇదండి ఒక చిన్న అప్డేట్. అయితే ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన ప్రాజెక్ట్లో అండి మనకి ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో డిఎక్స్ అయితే ఇంతకుముందే ఉండేదండి. ఇంతకుముందు మన యాప్లో ఉండేదన్నమాట. కానీ ప్రెజెంట్ అయితే ఆ ఫీచర్ని వీళ్ళు తొలగించడం జరిగింది మన యాప్లో నుంచి అయితే. సో మళ్ళీ దాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. సో అందుకే మనకి అప్డేట్ అనమాట. వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఏ నెట్వర్క్లో డిఎక్స్ అనేది దాదాపు అన్ని ఈవీఎం వ్యాలెట్లతో అనుసంధించబడుతుంది. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితేనండి డీసెంట్రలైజ్డ్ బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా డిఎక్స్ కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. డిఎక్స్ అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి. క్రిప్టో ఎక్స్చేంజెస్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. సిఈఎక్స్ ఒకటి, డిఈఎక్స్ ఒకటి. సిఈఎక్స్ గురించి అయితే ఆల్రెడీ మనం వీడియో మాట్లాడుకున్నాము 1 వీక్ బ్యాక్ అయితే. ఇది డిఎక్స్ గురించి అండి. రాబోయే ఏ నెట్వర్క్ డిఎక్స్లో మీరు ఇప్పటికే విశ్వసిస్తున్న ఈవీఎం వ్యాలెట్లలో కనెక్ట్ చేయడానికి వీలుగా నిర్మించబడుతుంది. అవసరమైన మార్పిడి లేదు, సంక్లిష్టమైన సెటప్ లేదు. కింది ప్రముఖ ఈవీఎం వ్యాలెట్లతో కనెక్ట్ అవ్వండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనందరం కూడా ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ అయితే చేసుకుంటున్నాం కదా. సో మైనింగ్ అనేది చేసుకుంటున్నాం, ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత మనకి 1000 మైనింగ్ సెషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా చేసుకున్నప్పుడు అండి మనకు సంపాదించుకున్న ఏనెట్ టోకెన్స్ని అయితే మనం మార్కెట్లో సెల్ చేసుకోవడానికి కొన్ని వ్యాలెట్స్ కావాలి కదా. ఆ వ్యాలెట్ అనేది ఎక్కడో బయట వ్యాలెట్ కాకుండా, అంటే ఇతర వ్యాలెట్స్ ఏం కాకుండా సొంత వ్యాలెట్టే మనకైతే రాబోతుంది అనమాట. అది ఈ యొక్క ఏ నెట్వర్క్ డిఎక్స్ అండి. సో ప్రెజెంట్ అయితే లేదు మన యాప్లో ఫీచర్ అనేది, త్వరలో రాబోతుందండి. సో వచ్చిన తర్వాత అయితే మనకి మన యొక్క టోకెన్స్ని ఏ నెట్ టోకెన్స్ని మనం కష్టపడి మైనింగ్ చేసుకొని మైగ్రేట్ చేసుకోబోయే టోకెన్స్ని సేల్ చేసుకోవడానికి ఒక వ్యాలెట్ కావాలి కదా. అది మన యొక్క ఓన్ వ్యాలెట్ అండి. మనకి చాలా బాగా హెల్ప్ అయితే కాబోతుందన్నమాట ఈ విషయంలో అయితే. సో ఇదే మనకి త్వరలో రాబోతుంది అనమాట. సో ఒక 1 ఇయర్ తర్వాత దీని అవసరం ఉంటుంది, కానీ ముందే వస్తుంది కాబట్టి మనకే బెనిఫిట్ అండి. ఇంకో విషయం ఏంటంటే ఏ నెట్ కాయిన్ వాల్యూ కూడా ఆల్రెడీ మార్కెట్లో ట్రేడ్ జరుగుతుంది కదా, ఆ కాయిన్ వాల్యూ కూడా మనకైతే ఇంక్రీజ్ అవ్వడానికి అయితే చాలా ఎక్కువ ఛాన్సులు అయితే ఉంటాయండి. ఈ యొక్క డిఎక్స్ సిఎక్స్ 2 రావడం వల్ల మనకే మంచిది. కాయిన్ వాల్యూ పెరగడానికి ఈ 2 కూడా ఎంతో ప్రోత్సాహం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదండి విషయం అయితే. వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనకు రాబో డిఎక్స్లో అంటే నెక్స్ట్ మనకు రాబోయే అప్డేట్లో అయితే మనకు ఆల్రెడీ క్రిప్టో వాలెట్స్ కొన్ని ఉంటాయి కదండి. వాటితో మన యొక్క ఏనెట్ యాప్ని అయితే మనం మన యొక్క ఏ నెట్వర్క్ యాప్ని అయితే లింక్ చేసుకోవచ్చు అని చెబుతున్నారన్నమాట. అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ యొక్క సెలెక్టెడ్ వ్యాలెట్స్ అంటే తెలుసుకుందాం ఇప్పుడు. మెటామాస్క్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ వ్యాలెట్, ర్యాబీ వ్యాలెట్, కాయిన్ బేస్ వ్యాలెట్, రెయిన్బో వ్యాలెట్, జీరియస్ వ్యాలెట్, ఫ్రేమ్ వ్యాలెట్, ఓకేఎక్స్ వ్యాలెట్, బిట్గెట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్ వ్యాలెట్, ఫ్రాంటియన్ వ్యాలెట్, ఈ విధంగా కొన్ని ప్రముఖమైన డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ అయితే ఉంటాయండి, వెబ్3 వ్యాలెట్స్. వాటికైతే మన యొక్క ఏ నెట్వర్క్ యాప్ని అయితే మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకు కనెక్ట్ చేసుకోవాలి అంటే మనం మైగ్రేషన్ అయిపోయిన తర్వాత టోకెన్స్ని సేల్ చేసుకోవడానికి, అంటే మన యొక్క ఏనెట్ టోకెన్స్ని యూఎస్డిటీలోకి స్వాప్ చేసుకోవడానికి అయితే మనకి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. ఆ స్వాప్ చేసుకున్న యూఎస్డిటీని మనం అయితే బ్యాంక్ విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుందండి. మనకి ఇన్కమ్ రావాలంటే వ్యాలెట్ కావాలి కదా, ఆ యొక్క కాయిన్ని డబ్బుగా మార్చడానికి ఒక వంతెన కావాలి, ఆ వంతెన ఈ వ్యాలెట్స్ అనమాట. సో ఈ ఫీచర్ అయితే మనకు రాబోతుంది కాబట్టి ద బిగ్గెస్ట్ గుడ్ న్యూసెస్లో ఇది ఒకటండి. సో మనం సంపాదించుకోవడం ఓకే, బాగానే ఉంది కాయిన్స్ని, వాటిని సేల్ చేసుకోవడానికి మార్గాలు కావాలి కదా, అవి ఈ వ్యాలెట్లో మనకి హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో అందుకోసం ఇది చాలా పెద్ద బిగ్ అప్డేట్గా ఉండబోతుంది అని మన కోర్టుని వాళ్ళు చెబుతున్నారండి. సో మీకు అర్థమైంది అనుకోండి. ఇదంతా కూడా ఆల్రెడీ మన వాళ్ళే మెటామాస్క్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్, ఈ విధంగా రకరకాల వ్యాలెట్స్ అయితే వాడుతున్నారు. వీటికి మన యొక్క
యాప్‌ని, ఏ నెట్వర్క్ యాప్‌ని మనం డైరెక్ట్‌గా లింక్ చేసుకోవడానికైతే ఆప్షన్ అయితే మనకి ఇవ్వబోతున్నారండి. సో, ఇదే మనకి చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మీ యొక్క ఆస్తులు మీ యొక్క నియంత్రణలోనే ఉంటాయి. సో, ఖచ్చితంగా మన అసెట్స్ అనేది మన చేతుల్లోనే ఉంటాయని చెబుతున్నాననమాట. సో, మన చేతిలోనే ఉండాలి గూడా. ఎందుకంటే మనం వేరే వాళ్ళ చేతుల్లో అప్పగించకూడదు ఏది గూడా. మన దగ్గర అన్నీ ఉండాలి. సో, ఈ విధంగా అండి మనకైతే డీఎక్స్ అయితే రాబోతుందనమాట త్వరలోనే. గతంలో ఉంది. అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని దాన్ని తీసేసారు ఆప్షన్ అనేది. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయ్యి మన ముందుకైతే స్పెషల్‌గా రాబోతుందనమాట. నెక్స్ట్ మనకి ప్లే స్టోర్‌లో యాప్ అప్డేట్ రాబోతుంది. అప్డేట్ మనందరం కూడా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అయితే నేను చెప్పే ఫీచర్ అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా క్లారిటీగా కనిపిస్తుందండి. ఇది వచ్చిన తర్వాత కాయిన్ వాల్యూలో కూడా మనకి మార్పైతే రాబోతుంది. ఇంకా దాంతోపాటు ఎవరైతే ప్రాజెక్ట్‌లో రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేస్తున్నారో 1000 మైన్ స్టేషన్‌లో వాళ్ళకి మైగ్రేట్ కూడా అవుతుందనమాట 1 ఇయర్ తర్వాత. అంటే 1000 సెషన్‌లు అయిపోయిన తర్వాత అనమాట. సో, ఇదండి విషయం అయితే. కాబట్టి ఒక మంచి అప్డేట్ అయితే మన ముందుకైతే రాబోతుందనమాట ఈ యొక్క డీఎక్స్ రూపంలో. ఇంకా దాంతోపాటు సీఈఎక్స్ లిస్టింగ్ కూడా మనకైతే జరగబోతుంది త్వరలో. దానికి సంబంధించి కూడా ఒక ప్రాపర్ వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మన ఛానల్‌లో ఉంటుంది. మన యొక్క కాయిన్ వాల్యూ, ఏ నెట్ కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్నైతే మార్గాలైతే ఉంటాయో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారండి. సో, ఆ విధంగా ఈ ప్రాజెక్ట్‌కి అయితే ఒక మంచి గుడ్ విల్ అయితే మార్కెట్‌లో ఉంది అనే విషయం అయితే ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాల్సింది కోరుకుంటున్నానండి. ఈ విధంగా అయితే ఈ యొక్క వాలెట్స్ అనేది రావడం వల్ల మనకే బెనిఫిట్. మనం వన్ డే బ్యాక్ కూడా మాట్లాడుకున్నాము. టోరియం ప్రాజెక్ట్‌లో కూడా మల్టీ వాలెట్స్ అయితే రాబోతుందని చెబుతున్నారు వాళ్ళు కూడా. సేమ్ అదే విధంగా ఒక మైనింగ్ ప్రాజెక్ట్‌కి వాలెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్‌ఫుల్ అనమాట. అది మన కోసమేనండి. మనం కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్‌ని సేల్ చేసుకొని విత్‌డ్రా పెట్టుకోవాలంటే వాలెట్ కావాలి. అదే మనకి రాబోతుందనమాట. మంచి విషయమే. డీఎక్స్‌లో అయితే మన యొక్క ఏనెట్ టోకెన్స్‌ని ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ రోజు అంటే 1 ఇయర్ తర్వాత ఆ ప్రైస్‌కి మన యొక్క కాయిన్ అయితే మనం స్వాప్ చేసుకోవచ్చు యూఎస్‌డిటీ రూపంలో. సో, ఇలాంటి విషయం అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా గమనించాలి. ఒక మంచి అప్డేట్ అయితే మన ముందుకైతే ప్రాజెక్ట్‌లో రాబోతుందనమాట. అదే మన యొక్క డీఎక్స్ అండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ వ్యాలెట్, బిట్‌గెట్ వ్యాలెట్ ఆల్రెడీ ఈ యొక్క కాయిన్ అయితే బిట్‌గెట్ వ్యాలెట్‌లో నుంచి అయితే చాలామంది అయితే ఇక్కడ ట్రేడ్ అయితే చేస్తున్నారన్నమాట. సో, ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి మనకి కాయిన్ వాల్యూ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది. మనకి రూ. 15 నుంచి స్టార్ట్ అయింది జర్నీ అనేది. రూ. 15 నుంచి ఈ కాయిన్ వాల్యూ అంటే $0.15 అండి. రూ. 15 అంటే అక్కడ నుంచి మనం చూసినట్లయితేనండి ఇప్పుడైతే ప్రెజెంట్ $25 కంటే ఎక్కువ వాల్యూ మనకైతే మార్కెట్లో ట్రేడ్ అయితే జరుగుతుందండి. సో, ఈ విధంగా ఒక మంచి కమ్యూనిటీ గ్రోత్ అయితే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. సో, అందుకే ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. టైం కొంచెం టేకింగ్ తీసుకునిద్దండి. ఎందుకంటే మనకు ప్రతిరోజు కూడా 4 సెషన్లు చేయడం కుదరకపోవచ్చు. 2 గాని 3 కుదురుతున్నాయి. మెజారిటీ పీపుల్‌కి అయితే 4 కుదిరితే మంచి విషయమే. 2, 3 కుదిరినా సరే మిస్ అయితే చేసుకోవద్దు. మనం 1000 సెషన్లు కంప్లీట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క టోకెన్స్‌ని మనకు మైగ్రేషన్ చేసుకోవడానికి అవకాశం వచ్చిద్ది. ఆ టోకెన్స్‌ని మనం సెల్ చేసుకోవచ్చు మార్కెట్‌లో. సో, ఇదండి కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక మంచి అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మనం డీప్‌గా మాట్లాడుకున్నాము. ఇంకా దాంతోపాటు మీకున్న డౌట్స్‌ని, ప్రాబ్లమ్స్‌ని అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసే నెక్స్ట్ ఏనెట్ వీడియోలో దాని గురించి మనం క్లారిటీగా, క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది విషయం అయితే ఇది యొక్క టాపిక్ వీడియో అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎంతో కూడా. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.